హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గంగాదేవి బొమ్మని డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు తెలుసా, గంగాదేవి ఉత్తరాఖండ పరిధిలో హిమాలయ పర్వతాల్లో గంగోత్రి అనే హిమాలయ భగీరథి నది మీద ఉద్భవించింది ఫ్రెండ్స్. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకానంద నది దీనిలో కలుస్తుంది. అందుకని దీన్ని గంగా అని అంటారు. అసలు యాక్చువల్గా అనమాట భగీరథుడు ఘోర తపస్సు చేస్తాడు ఫ్రెండ్స్. శివుడికి బ్రొటనవేలు మీద సంవత్సరం పాటు ఏమీ తినకుండా ఓన్లీ ఉట్టి గాలిని ఆహారంగా చేసి బొటనవేలుతో ఒంటికాలు మీద తపస్సు చేస్తాడు ఫ్రెండ్స్. చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై నీకేం కావాలని కోరుకోగా నా పితృదేవతలకి మనకి మోక్ష ప్రాప్తి కలగాలని కోరుకుంటాడు. గంగాదేవి కోసం తపస్సు చేస్తాడు ఫ్రెండ్స్. గంగాదేవి అప్పుడు చాలా అంటే ప్రవాహం ద్వారా చాలా పవర్ఫుల్ అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పేసి గంగాదేవిని తను ఏం చేస్తాడంటే బంధిస్తాడు ఫ్రెండ్స్. తలలో శిరస్సులో బంధిస్తాడు. బంధించి తన ప్రవాహం తట్టుకోలేరు అనుకుంటారు. సంవత్సరం పాటు బంధిస్తే భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు, గంగాదేవిని నాతో పంపించమని, మా పితృదేవులకి మోక్షం ప్రాప్తించాలని అడుగుతాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక శివుడు భగీరథుడు కోరికను నెరవేర్చడానికి వదులుతాడు. గంగాదేవిని వదలటంతో గంగాదేవి రథం మీద వెళ్తాడనమాట ఫ్రెండ్స్. భగీరథుడు వెనకాలే గంగాదేవి తన వెంటే వెళ్తుంది. మధ్యలో జాహ్న మహర్షి ఒక ఆశ్రమం కూడా నీటితో ఉంచేసిద్ది ఫ్రెండ్స్. ఉంచేయటంతో జాహ్న మహర్షి తన ప్రవాహాన్ని గంగాదేవినంతా మింగేస్తాడు ఫ్రెండ్స్. తర్వాత భగీరథుడు చూసి, క్షమించు జాహ్న మహర్షి గారు, ఈ నీటి ప్రవాహం మీ ఆశ్రమం మీదుగా వచ్చింది, నన్ను క్షమించు అని చెప్పేసి బ్రతిమిలాడగా జాహ్న మహర్షి చెవి నుంచి గంగాదేవిని వదులుతాడు ఫ్రెండ్స్. అందుకని గంగాదేవికి జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. తర్వాత తన వెంటే వెళ్ళడం వల్ల 68,000 మంది తన పితృదేవతలందరూ కూడా స్వర్గం ప్రాప్తిస్తుంది. అలాగే హిమాలయాల నుండి రావటం వల్ల బ్రహ్మదేవుడు దీనికి మామూలుగా హిమాలయాల నుంచి వస్తుంది ఫ్రెండ్స్ గంగాదేవి. అందుకని ఆకాశంలో ప్రవహించే గంగాదేవికి బ్రహ్మదేవుడు చెప్తాడు మందాకిని అంటారు. హిమాలయాల్లో ఉండటం వల్ల భగీరథ అని పేరు వచ్చింది ఫ్రెండ్స్. అలాగే భూమి కిందకు వచ్చింది కదా, అలాగే పాతాళంలోకి వెళ్ళేటప్పుడు గంగాదేవిని భోగవతి అని అంటారు. మొత్తంగా మనకి 3 ప్రవేశాల్లో ప్రవహించిందనమాట. అందుకని దీన్ని త్రిపద అంటారు ఫ్రెండ్స్. అలాగే బ్రహ్మదేవుడు దీన్ని హిమాలయాల నుంచి తెచ్చేటప్పుడు ఇది 7 పాయలుగా వెళ్తుంది ఫ్రెండ్స్. 3 తూర్పు దిక్కుగా వెళ్తాయి అన్నమాట. దాన్నేమో హృదిని, పావని, నలిని అంటారు ఫ్రెండ్స్. ఇంకో 3 పశ్చిమ దిశగా వెళ్తాయి ఫ్రెండ్స్. అది సుచక్షువు, సింధువు, సీత అంటారు ఫ్రెండ్స్. ఇక 7వది వచ్చేసి భగీరథ అనమాట. ఇవి 7 విధాలుగా అంటారు ఫ్రెండ్స్. 7వది భగీరథుడు వెంట వెళ్తుందన్నమాట పాయ. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గంగాదేవి శివుడు శిరస్సు నుంచి దిగేటప్పుడు ఈ విధంగా బయటకు వస్తుందన్నమాట. ఆ చిత్రపటాన్ని నేను డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా, చాలా అందంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.